వాగుడు నాకేం అర్థం కావటం లేదురా. చెవిలో ఊస్తే గానీ బ్రెయిన్లోకి వెళ్ళట్లేదు. ఏమిటా గొడుగుడు? చెప్పేదేదో పెద్దగా చెప్పాడవరాదు. ఓహో, మెల్లిగా మాట్లాడానా అన్నయ్య? ఏమీ లేదన్నయ్య, వాడెవడో జ్యోతిష్కుడు చెప్పింది విని నేను ఎక్కడ గోవిందా అంటానోనని భయపడింది కదా భాగ్యం. వాడి మాటలన్నీ గాలి మాటలని, వాడొక ఫ్రాడ్ అని నిరూపించా, దీని కళ్ళు తెరిపించా. అరే గోపి, అసలేం జరిగిందో నువ్వు వివరంగా చెప్పరా. వీడిదంతా ముక్కెటు అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్టుంది. ఏం లేదు పెద్దనాన్న, అమ్మ జ్యోతిష్యుడి మాటలు నమ్మి నాన్నకేదో జరుగుతుందని భయపడింది కదా, ఆ జ్యోతిష్యుడు మాయగాడని నాన్న నిరూపించాడు. అది ఆయన ఆనందం. ఏంటి వీడా? తెలివితోనా అతి తెలివితోనా? నా అత్తెలివితోనే. నువ్వు ఆగరా గోపి, నువ్వు చెప్పు ఎలా జరిగింది? పెద్దనాన్న, ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చచ్చిపోయిన పేషెంట్లకి డాక్టర్లు వైద్యం చేసినట్టుగా నిరూపించారు కదా, అలాగే నాన్న కూడా ఒక చచ్చిపోయిన మనిషి జాతకం తీసుకెళ్లి ఆ జ్యోతిషుడికి ఇచ్చారు. జ్యోతిషుడు జాతకం చూసి ఇతని ఆయుష్ చాలా బాగుంటుంది, ఆహా ఓహో అని పొగిడాడు. దెబ్బతో బండారా మొత్తం బయటపడింది. అమ్మకి నిజం తెలిసి అమ్మ భయం కూడా పోయింది. అవును బావగారు, ఇంతకాలానికి వాటిని అబద్ధం చేసి ఈయన నిజమని నిరూపించుకున్నారు. నాకు తెలిసి మీ తమ్ముడు చేసిన మంచి పని జీవితంలో ఇదొక్కటే అనుకుంటాను. అన్నయ్య, భాగ్యం భయం పోయింది కాబట్టి మిగిలిపోయిన ఆ ఒక శుభకార్యం ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఏమంటావు అన్నయ్య? ఈ విషయంలోనే వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, ఇంతలో నువ్వే రానే వచ్చేసావు. కాదని నేను ఎందుకంటాను? శుభస్య శీఘ్రం అన్నారు, అలాగే కానిద్దాం. అనవసరంగా అబద్ధాల కోరు మాట విని 6 నెలలు వాయిదా వేశాం. ఇంకా ఆలస్యం దేనికి? అందరూ కోరుకునేది అదేగా. ఏరా గోపి, ఏమంటావు? పెద్దనాన్న, నేను ఈ మాట ఎప్పుడైనా కాదన్నానా? నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వేమంటావమ్మా? భయాలన్నీ పోయాయిగా. అనడానికి ఏముంది బావగారు, మీ మాటే నా మాట. ఏర్పాట్లన్నీ చేసేద్దాం. అయితేనే అర్జెంటుగా బజారుకెళ్ళి పూలు పళ్ళు ఫుల్ బాటిల్ చీచి అగరత్తులు స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేసేస్తాను. భాగ్యం, డబ్బులు నమ్మి నీ చేతిలో డబ్బులు పెడితే మందు గొంతు జారుతుంది, పూలు వాడిపోతాయి, పళ్ళు కుళ్ళిపోతాయి. వీళ్ళకి జరిగేది కార్యం కాదు, జాగారం. అది సరేగాని భాగ్యం, ఈ విషయం అర్చన వాళ్ళ పుట్టింటి కబురు చేయొద్దు. వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటే అలా చేయడం ధర్మం కదా. కబురు చేస్తే హడావిడిగా ఆ మహాతల్లి ఇక్కడొచ్చి వాలిపోయి అచ్చటా ముచ్చట అంటూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మనం విశ్రాంతి తీసుకోవచ్చు. నువ్వలా అనటం భావ్యం కాదు భాగ్యం. అసలు చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వేమంటావురా గోపి? పెద్దనాన్న, నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావు. అయినా ఎందుకైనా ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తేనే మంచిదన్న ఉద్దేశం. సరే, నేనే వెళ్ళి చెప్పొస్తా. వస్తారా? మంచిదన్నయ్య. భాగ్యం, వస్తా. నేను మిమ్మల్ని నమ్మాలి అంటే మీ నిజాయితీని సాయంత్రానికల్లా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఆ 50,000 లెక్క సాయంత్రానికల్లా నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్.
సార్ ఏంటి 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 సార్ అంత కంగారుగా ఉన్నారు? ఏం లేదు కానీ చెప్పేం కావాలి? అదే సార్, ఇంటీరియర్ డెకరేషన్ సామాన్లు వచ్చాయి. స్టోర్ రూమ్ కీస్ ఇస్తే లోపల పెట్టిస్తాను సార్. బిల్లు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో, బిల్లు కూడా తీసుకో. అలాగే సార్. సార్ ఇంటీరియర్ డెకరేషన్ సామాన్లు వచ్చాయి. స్టోర్ రూమ్ కీస్ ఇస్తే లోపల పెట్టిస్తానండి. ఎస్, ఇంటీరియర్ మెటీరియల్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ సార్, ఆ 50,000 రూపాయలు ఇంటీరియర్ డెకరేషన్ మెటీరియల్కి ఇచ్చిన అడ్వాన్స్ సార్. ఆ టైంలో మీరు ఆఫీస్లో లేరు. రిసీట్ రాసి మీ సంతకం కోసం మీ టేబుల్ మీదే ఉంచాను. మీ సంతకం అయిన తర్వాత లెడ్జర్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే మెటీరియల్ వచ్చింది సార్. సారీ సార్, మీరు అడిగినప్పుడు కన్ఫ్యూజన్లో వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. ఇట్స్ ఓకే. రిసిప్ట్ నా సిగ్నేచర్ కోసం పంపించారా? అవును సార్, రిసీట్ ఇస్తే టాలీ అయిపోతుంది సార్. ఓ 1 minute. సారీ వినోద్. పర్వాలేదు సార్. నేను నీకు ఇచ్చిన టైం ప్రకారం టాలీ చేసి నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. థ్యాంక్ యూ సార్. వినోద్, 1 minute. నేను కూడా నీతో బయటకు వస్తున్నాను. దేనికి సార్? ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను సార్. అది నేను చేయాల్సిన పని. నేను చేస్తేనే తృప్తి. పద. డియర్ స్టాఫ్ మెంబర్స్, మార్నింగ్ వినోద్ తప్పు చేశాడని తొందరపడి అందరి ముందు అరిచాను, ఇన్సల్ట్ చేశాను. తను ఏ తప్పు చేయలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. అకౌంట్స్ టాలీ చేసి చూపించాడు. ఎవరి ముందైతే వినోద్ని అవమానించానో వాళ్ల ముందే వినోద్కి సారీ చెప్పడం సమంజసం అనిపించింది. సో సారీ వినోద్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక నుంచి ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను. ఏంటి సార్ ఇది? మీరు మేనేజర్, మేము సబార్డినేట్స్. మీకు మమ్మల్ని అనే రైట్ ఉంది సార్. దానికి ఇలా అందరిలో సారీ చెప్పాలా? అలా మాట్లాడటం నీ సంస్కారం. ఆఫీసర్స్కి రైట్స్ ఉండొచ్చు, కానీ అవి రాంగ్ రూట్లో యూజ్ చేయడం తప్పు. అవమానించడం తప్పు. దానికి సారీ చెప్పడం రైట్. ఓకే? ఒకవేళ మీకు అలా అనిపించుంటే ఆ మాట ఏదో క్యాబిన్లో చెప్తే సరిపోయేది కదా సార్. నేను తప్పు ఇక్కడే చేశాను, ఇక్కడే సరిదిద్దుకోవాలి. ప్రొద్దుటి నేను తిట్టేటప్పుడు వీళ్ళందరూ నిన్ను ఎలా చూశారో ఎప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. వాళ్ళ చూపుల్లో అర్థం మారాలంటే, నీ మీద వాళ్ళకున్న ఒపీనియన్ మార్చుకోవాలంటే ఇదే కరెక్ట్ అనిపించింది. నీ నిజాయితీ నలుగురికి తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను. ఓకే, వస్తాను. కీప్ ఇట్ అప్.
హాయ్ కావ్య. ఎందుకమ్మా అంత సీరియస్ లుక్? నేను నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. నేనేమన్నా కన్ను కొట్టానా, గిల్లి పెట్టానా? చిన్న స్మైల్ ఇలా విసిరితే అలా పట్టుకుని ఇలా హాట్ లాకర్లో పెట్టుకుంటాను. వీలును బట్టి మోజును బట్టి లాకర్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీ రూట్ నాకు తెలుసు కాబట్టి. ఎందుకు అవి అంతంత షాకులు ఇస్తావు? ఇంతకాలం చాటుమాటుగా ఉండి సైకిల్ చేసే వీడేంటి ఇలా డేర్గా రోడ్డు మీదకి వచ్చి టార్చర్ మొదలు పెట్టాడేంటి అనుకుంటున్నావా? ఏజ్ ప్రాబ్లం అమ్మా, ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్. వెనకపడ్డాను, సైడ్ అయి సైకిల్ చేశాను. ఇవాళ ఎదురుపడి ఓపెన్గా చెప్తున్నాను, నిన్ను ఎంత ట్రై చేసినా రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా సైడ్ అయిపోతున్నావు. అందుకని అయినా నేనేమన్నా నిన్ను ఐ లవ్ యూ అని 143 అని చెప్పమన్నా? జస్ట్ ఓన్లీ 3 ఎస్ అంటే చాలు, స్వర్గాన్ని దించేస్తా. ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? చిన్న అడ్జస్ట్మెంట్, హెల్ప్. ఒకరి సహాయం ఒకరికి, మరొకరి నుంచి ఒకరికి ఆనందం. నేనేం పర్మనెంట్గా పెళ్లి చేసుకుందాం అనట్లేదే. సీరియస్ అవడానికి రీజన్ ఉండాలి కావ్య. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాకూడదు. నువ్వనేది చిన్న విషయమా? అయినా నన్ను అలా అడగడానికి నీకు నోరెలా వచ్చిందిరా? నేనేమన్నా అంగళ్ళ బొమ్మను అనుకుంటున్నావా? అయ్యుంటే అడిగేవాడే కాదు. మోడర్న్ లుక్ ఉంటే చాలదు కావ్య, మోడర్న్ థాట్ అండ్ బిహేవియర్ ఉండాలి. సై అంటే సై సై అనాలి, నువ్వు అడిగే స్టేజ్లో ఉండాలి, నేను సిగ్గుపడాలి. ఇది లేటెస్ట్. అవును కావ్య, నువ్వు మ్యాగజైన్స్ చదవా? ఎంతమంది టాప్ లెవెల్లో ఉన్న అమ్మాయిలు ఆడాళ్ళు ఫ్రీ మ్యారేజ్ సెక్స్ ని సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. నీకు తెలుసా, ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 40% మంది ఆడవాళ్లు ఫ్రీ మ్యారేజ్ సెక్స్ ని ప్రిఫర్ చేయమని అడుగుతున్నారు. పైగా కాఫీ టీ లంచ్ లాంటిదని కంపేర్ చేశారు. ఎంజాయ్ కావ్య. ఇంత మంచి ఆఫర్ నేను నీకు ఇస్తుంటే నువ్వెందుకు డిఫరెంట్గా ఆలోచిస్తావు? నో ఫియర్, పిల్స్ చాలా ఉన్నాయి. ఏంటా లుక్కు? గుడ్లు పెద్దవి చేస్తున్నావు, గుండె పెద్దది చేసుకో, సుఖం దక్కుతుంది. అలా ఉరిమి చూస్తే ఏంటి లాభం? బీపీ పెరగడం తప్ప. అయినా అలా చూసి నువ్వు నన్నేమీ చేయలేవు. ఆడపిల్లవి, అందులోన అందమైన ఆడపిల్లవి. ఈ ఫైల్ పట్టుకోండి. ఎందుకు? నన్ను కౌగిలించుకోవడానికా, కాలి చెప్పుతో కొట్టడానికా? దేనికే రెడీ కావ్య. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నువ్వు కోరుకున్నదే ఇస్తాను. ఇది పట్టుకో. ఎవరైనా కాపాడండి! వదులు! ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్! ఏంటిది? ఎవరైనా వచ్చి కాపాడండి! నీకే చెప్పేది, వదులు! నన్ను కాపాడండి ప్లీజ్! కావ్య వదులు! ఏమైందమ్మా? ఏమైంది? సార్, వీడెవడో నన్ను బలవంతంగా చేయి పట్టుకుని లాగుతున్నాడు. కార్లో ఎక్కించుకుని పోవాలని చూస్తున్నాడు. నన్నేమనుకుంటున్నాడు ఏమో. రూమ్కి వస్తావా, హోటల్కి వస్తావా, డబ్బులు ఇస్తాను నాతో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు సార్. చివరికి నా చేయి పట్టుకుని నీకేం తెలీదా? అయ్యయ్యో, అదంతా వద్దు సార్. వాయించాల్సినవన్నీ ఇక్కడే వాయించేశారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు సార్? వేస్ట్ సార్. పైగా మాది నార్మల్ ఫ్యామిలీ. ఆ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుకి వెళ్ళాలి. అందరి నోళ్ళలో నాంతే మా పరువు పోతుంది సార్. నన్ను సమయానికి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. స్టేషను, కోర్టు అంటూ ఆడపిల్లలు ఇలా భయపడినంత కాలం ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారమ్మా. ధైర్యం చేసి చెప్పాలమ్మా.
ఎలా చెబుతారమ్మా? ఎవరి గౌరవాలు వారివి. పాప మా అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. రే, ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళామనుకో నరికి పోగులు పెడతాం. మీరు వెళ్ళండి అమ్మా. పదండి వెళ్దాం. బుద్ధి లేని వాళ్ళు, కొంచెం చదువుకున్నారా, జ్ఞానం లేని వేదవా. హలో